డాడీ వీళ్ళందరూ ఇందాక నాతో డాన్స్ చేసిన వాళ్ళే కదా? అంతేకాదు ఈ ఇంటికి కోడలిగా రావటం కోసం పోటీ పడుతున్న వాళ్ళు. ఏ అర్థం కాలేదా? నీకు పెళ్లి చేయాలని దేశంలో ఉన్న కోటీశ్వరుల కూతుళ్తో నీకు స్వయంవరం ఏర్పాటు చేశారు. వీళ్ళంతా నా వెనుకున్న ఆస్తిని చూసి వచ్చారే గాని నన్నుగా చూసి రాలేదు కాదంటారా డాడీ? అంతే కదా, వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి కోటీశ్వరుల సంబంధం కోసం వచ్చారు. నథింగ్ రాంగ్. కానీ నాకు ఇలాంటి సంబంధం చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. ఓకేరా, నీ ఇష్టమేంటో చెప్పు, అలాగే చేస్తాను. మల్టీ మిలియనర్ మనోహర్ ప్రసాద్ గారి కొడుకులా కాకుండా ఓ మామూలు వ్యక్తిగా స్వేచ్ఛగా నేను బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. నాకు నచ్చిన అమ్మాయిని, నన్నుగా ప్రేమించే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి. వాట్? నువ్వు స్వేచ్ఛగా ఒంటరిగా బయటకు వెళ్ళటమా? నెవర్. సెక్యూరిటీ లేకుండా నిన్ను బయటకు పంపను. నిన్ను ఎలా పెంచాను తెలుసారా? ఆకలేస్తుందంటే బంగారు పెళ్లంలో విందు భోజనం పెట్టించాను, సరౌండెడ్ బై సెక్యూరిటీ. సినిమాకి వెళ్తానంటే థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించి నీకొక్కడికే షో వేయించాను, సరౌండెడ్ బై సెక్యూరిటీ. అమెరికా వెళ్తానంటే పంపించాను, సరౌండెడ్ బై సెక్యూరిటీ. నీ పెళ్లి చేయాలని కోటీశ్వరుల కూతులతో స్వయంవరం ఏర్పాటు చేశాను. ఈవెన్ దాట్ వాస్ సరౌండెడ్ బై సెక్యూరిటీ. 24 గంటలు సెక్యూరిటీ లేకపోతే మనం ఆనందంగా ఉండలేవురా. ఇవన్నీ నా ఆనందం కోసమే చేశారు డాడీ. బట్ ఆ ఆనందమే సరౌండెడ్ బై సెక్యూరిటీ. ఉండొచ్చు, కానీ సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తే ప్రాణానికే ప్రమాదం. ఉండనివ్వరు. అయినా మనకు అంత శత్రువులు ఎవరున్నారు? మనలాంటి డబ్బున్న వాళ్ళకి, పేరున్న వాళ్ళకి శత్రువులు ఉండటానికి కారణం అవసరం లేదురా. రాజ్ కుమార్తో ఏ శత్రుత్వం ఉందని వీరప్పని కిడ్నాప్ చేశాడ్రా? సచిన్ తెండూల్కర్తో ఏ శత్రుత్వం ఉందని అతన్ని థ్రెటన్ చేశారు? మనలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారంతే. అంతెందుకురా, ఎంతో ముందు చూపుతో నిన్ను చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకొచ్చినా ఏం జరిగిందో చూసావుగా. అలాంటప్పుడు చూడు నాన్న, నువ్వు కోరుకున్న స్వేచ్ఛ విలువ ప్రాణమైతే నేనే కాదురా, ఏ తండ్రైనా ఒప్పుకోడు. నిన్న ప్లీజ్, స్వేచ్ఛ కన్నా ప్రాణం చాలా చాలా విలువైనది. అర్థం చేసుకో, ఓకే? ప్లీజ్. డాడీ 1 minute. అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు డాడీ? మీ అమ్మ ప్రేమించినంతగా నన్ను ప్రేమించే వ్యక్తి దొరకదు కాబట్టి. అంత ప్రేమించే వ్యక్తి నీకెప్పుడు దొరికింది? నువ్వు మల్టీ మిలియనర్ మనోహర్ ప్రసాద్ కానప్పుడు, సాధారణ మనోహర్ ప్రసాద్గా ఉన్నప్పుడు, అవునా? నేను కూడా అమ్మంత ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ. ఎస్ డాడీ, నేను నీ కొడుకుగా కాకుండా ఓ మామూలు వ్యక్తిగా హైదరాబాద్ వెళ్తాను. 1 year కోర్స్ ఏదైనా జాయిన్ అవుతాను. నన్నుగా అభిమానించే ఫ్రెండ్స్తో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్షిప్లోని మాధుర్యాన్ని అనుభవిస్తాను. నాకు నచ్చిన అమ్మాయికి మనసిస్తాను. ఎలాగైనా సరే ఆ అమ్మాయి మనసు గెలుచుకుంటాను. అమ్మలాంటి అమ్మాయినే తిరిగి ఇంటి కోడలుగా తీసుకొస్తాను డాడీ. నేను ఇంకేం మాట్లాడలేనురా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. రే, నువ్వు అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. రే నాన్న, ఒక్క నిమిషం. ఇది నా తొలి సంపాదనతో మీ అమ్మకి కొనిపెట్టిన హారం. దీన్ని నీ మనసుకి నచ్చిన అమ్మాయి మెళ్ళో వేసి ఈ ఇంటికి కోడలుగా తీసుకురారా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. బాబు, నాయనా, దొరా, నీదేదో భాషా టైప్ లో బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను. బిర్లా టైప్ లో ఈ రేంజ్ లో ఉంటుంది అనుకోలేదు. నన్ను వదిలే, ఏం చెప్పమంటారు బాబాయ్? తమరెవరో తెలియక, తమర ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలియక నానా తిట్లు తిట్టి నానా మాటలు అన్నాను. ఈ విషయం ఆ బండోళ్ళకి తెలిసిందంటే నన్ను ముక్కల కింద నరికి నా మటన్ కిలో లెక్క నమ్మేస్తారు. అంతకంటే మన బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. నేను దూకుతా. చూస్తామేంటి పట్టకమే బాబాయ్. నేను ఎవరు ఏమీ చేయరు. నేను ఇంటి నుంచి వచ్చిందే మామూలు మనుషులా బ్రతకడానికి. ఇంతకు ముందు మనం ఎలా ఉన్నావో ఇక్కడి నుంచి కూడా అలానే ఉండాలి. వద్దు బాబు, తమరు యజమానిలాగే ఉండండి. నేను వంటోళ్ళనే బతుకుతా. నా ఆశయం నెరవేరే వరకు నేను పలానా ఎవరికీ తెలియకూడదు. ఓకే? తెలిస్తే ఏమవుతుంది? రాయ్, కొంచెం గుండ్రంగా రాయండి రా. అన్నా, ఇది ఓకేనా?
చూడండి ఈ కలర్ తో రాయ్. మీలో నాకు ఎంఎఫ్ హుస్సేన్ కనపడుతున్నాడు రా. ఏంట్రా ఇది? రే చూసావరా మన ఫ్రెండ్షిప్ కోసం ఎలాంటి చీప్ పనులు చేయించాను. ఇదంతా మాధవ్ గడ్ చేయించడం అని చెప్పి షాలిని ఫీల్ అవుద్ది. దాంతో ఆడి మ్యాటర్ ఫినిష్, నీ లో మ్యాటర్ సక్సెస్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? గోడల మీద పిచ్చి పిచ్చి రాతలు రాసి అమర ప్రేమికులను పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారా? అసలు మీరు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నారా, ఇలాంటి అడ్డమైన పనులు చేయడానికి వస్తున్నారా? I love you, Madhav. Shalini loves Madhav. అని గోడల మీద రాస్తే నిన్ను ప్రేమిస్తాననుకున్నావా? నేను నిన్ను ప్రేమించే రాత నీ మొహాన లేదని ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు కాలేజీ గోడల మీద రాస్తావా? నువ్వు చేసిన దానికి ప్రిన్సిపల్ గారు నన్ను తిట్టారు. Are you happy? అసలు తప్పంతా నాదే. నువ్వేదో డిఫరెంట్ అనుకున్నాను. అందరిలా నీకు ప్రేమ జబ్బు లేదనుకుని ఎంతో ఆనందించాను. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడ్డాను. కానీ ఫ్రెండ్షిప్ కి ప్రేమ రంగు పూసే చీప్ మెంటాలిటీ నీదని తెలిసి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఐ హేట్ యు. ఇంత అవమానం జరిగిన ఆ కాలేజ్ లేక మన చదవటం జరగకూడదు. అందుకే నీ మొహం కనిపించి ఆ కాలేజీ మొహం మళ్ళీ నేను చూడను. గుడ్ బై. తిట్టావమ్మా? నీ ఇష్టం వచ్చినట్టు తిట్టావా? ఆ పిచ్చి రాతలు మాధవ్ బాబు రాశాడో లేదో తెలుసుకోకుండానే నీకు ఎంత కోపం వచ్చింది. రాయలేదని తెలిసిన తనకి నువ్వు అన్న మాటలకు ఎంత కోపం రావాలి? అంటే రాసింది మాధవ్ కాదా? కాదు. కావాలంటే ఈ ఫోటో చూడు. ఆ యదవరాతలు రాసేటప్పుడు మా రాబర్ట్ గారు ఫోటోలు తీశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ దేవుడి దిగొచ్చి చెప్పిన నమ్మేదానివి కాదు. చూడమ్మా, ఆవేశం ఆలోచనే కాదు, అదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది. అర్థం చేసుకో. మాధవ్, 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 గాడ్, మాధవ్, మాధవ్. సారీ మాధవ్, ఆ రాత్రులు నువ్వే రాసావని అనుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయినా నేను అన్ని మాటలు అంటుంటే నేను రాయలేదు అని ఒక్క మాట చెప్పలేదే. అసలు నేను తిట్టినందుకు నీకు కోపం కూడా రాలేదు. ఎందుకని? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎస్, ఐ లవ్ యూ శాలిని. వాట్? ఆ రాతలు ఎవరు రాశారో ఎందుకు రాశారో నాకు తెలియదు, కానీ అందులో రాసింది మాత్రం నిజమే. ఐ లవ్ యూ శాలిని. ఐ వాంట్ మ్యారీ యూ. మొదటిసారి నేను బస్ స్టాప్లో చూసినప్పుడు నీ మీద ప్రేమ కలిగింది. కాలేజీలో నేను టీస్ చేశానని నువ్వు తిట్టినప్పుడు నీ మీద ప్రేమ కలిగింది. నీ బొమ్మ గీశానని నన్ను కొట్టినప్పుడు అప్పుడు నీ మీద ప్రేమ కలిగింది. నిన్ను చూసిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ప్రతి క్షణం నీ మీద ప్రేమ కలుగుతూనే ఉంది, ప్రేమ పెరుగుతూనే ఉంది. స్టాప్ ఇట్. ప్రేమంట ప్రేమ. నా గురించి ఏం తెలుసని నన్ను ప్రేమించావు? రోజు కొన్ని కోట్ల మంది అమ్మాయిలు అబ్బాయిలు ఎదురవుతారు, కానీ ఒక్కరిని చూసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పుట్టింది నా కోసమే అని ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కలిగింది శాలిని. నన్ను చూసినప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ నిన్ను చూసినప్పుడు నాకు కలగాలిగా, మరెందుకు కలగలేదు? కలిగింది. హృదయం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రేమంటే ఫీలింగ్ కలిగి తీరుతుంది. ప్రేమంటే నమ్మకం లేదనుకుంటూ నువ్వు నీ మనసుకు ఒక అడ్డుగాడు పెట్టుకున్నావు. అందుకనే ఆ ఫీలింగ్ కలిగినా నీకు తెలియట్లేదు. నో, నాకే అలాంటి ఫీలింగ్ కలగలేదు, కలగదు కూడా. అసలు ప్రేమంటే నాకు నమ్మకం లేదు. ప్రేమ మీద నమ్మకం లేకపోవడం అనేది ఒక వీక్నెస్.
ఆ వీక్నెస్కు నా ఒకే ఒక మందు ప్రేమించడం. ఓ స్టాప్ ఇట్. ఇలాంటి కళ్ళబొల్లి మాటలతో నన్ను ప్రేమలో పడేయాలని చూడకు. నువ్వు నాకు చేసిన సహాయానికి నువ్వంటే గౌరవం ఉంది, కృతజ్ఞత ఉంది. అందుకే నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. నిన్ను ప్రేమించడం తప్ప. నన్ను ప్రేమించడం తప్ప ఏమైనా చేస్తావా? చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే శాలిని, ఒక 30 రోజులు, జస్ట్ 30 days నన్ను ప్రేమించినట్టు నటించాలి. వాట్? నటించటమా? అవును. ఇంకో 30 రోజుల్లో మన కాలేజ్ పూర్తయిపోతుంది. ఆ 30 రోజులు నువ్వు నన్ను ప్రేమించినట్టుగా నా ప్రేయసిగా నటించాలి. షట్ అప్. ప్రేమ నటించడం ఏంటి? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నేనేమైనా అలాంటి దానిలా? ప్లీజ్ శాలిని, లెట్ మీ ఫినిష్ ఫస్ట్. ఒక రకంగా ఇది నా ప్రేమకు పరీక్ష. ప్రేమను పుట్టిస్తుందని నా నమ్మకం. నీ మీద నాకున్న ప్రేమ నా మీద ఆటోమేటిక్గా నీకు ప్రేమ పుట్టిస్తుంది. అది 30 days నువ్వు నాతో నటిస్తే. 30 రోజులు కాదు, 30 సంవత్సరాలు నటించినా నేను నిన్ను ప్రేమించను. ప్రేమించి తీరుతావు. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఐ హేట్ లవ్. అదే, ఇలా ప్రేమను ద్వేషించే వాళ్ళకే ప్రేమలో పడిపోతామనే భయం ఉంటుంది. నాకే అలాంటి భయం లేదు, భయం రాదు. నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ మీద నీకు అంత నమ్మకం అంటే ఛాలెంజ్ ఒప్పుకో. ఏమైనా చేస్తానని ప్రామిస్ చేసిన దానివి కేవలం ప్రేమించినట్టు నటించడానికి అంత ఆలోచిస్తావు ఎందుకు? ఓకే, నీ నిర్ణయం వెంటనే చెప్పక్కర్లేదు. ఈ ప్రేమ నాటకానికి నువ్వు ఒప్పుకుంటే రేపు కాలేజ్కి హారం వేసుకుని రా. బట్ 1 minute శాలిని, రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం విలువ ఒక జీవితం అని మాత్రం మర్చిపోకు.